వరుణ్ తేజ్ మూవీస్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఇన్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. నంబర్ 1 ముకుంద. ఈ మూవీ 2014లో విడుదలైంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. సుమారు 15 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 25 నుంచి 30 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నంబర్ 2 కంచె. ఈ మూవీ 2015లో విడుదలైంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. సుమారు 18 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. నంబర్ 3 లోఫర్. ఈ మూవీ 2015లో విడుదలైంది. దర్శకుడు పూరి జగన్నాథ్. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 4 మిస్టర్. ఈ మూవీ 2017లో విడుదలైంది. దర్శకుడు శ్రీను వైట్ల. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 5 ఫిదా. ఈ మూవీ 2017లో విడుదలైంది. దర్శకుడు శేఖర్ కమ్ముల. సుమారు 13 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 91 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 6 తొలి ప్రేమ. ఈ మూవీ 2018లో విడుదలైంది. దర్శకుడు వెంకీ అట్లూరి. సుమారు 16 నుంచి 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నంబర్ 7 అంతరిక్షం 9000 kmph. ఈ మూవీ 2018లో విడుదలైంది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి. సుమారు 25 నుంచి 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 16 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 8 F2. ఈ మూవీ 2019లో విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి. సుమారు 30 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 127 నుంచి 140 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. నంబర్ 9 గద్దలకొండ గణేష్. ఈ మూవీ 2019లో విడుదలైంది. దర్శకుడు హరీష్ శంకర్. సుమారు 25 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నంబర్ 10 గని. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి. సుమారు 30 నుంచి 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 11 F3. ఈ మూవీ 2022లో విడుదలైంది. దర్శకుడు అనిల్ రావిపూడి. సుమారు 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. నంబర్ 12 గాంధీవదారి అర్జున. ఈ మూవీ 2023లో విడుదలైంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు. సుమారు 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.5 క్రోర్స్ గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. నంబర్ 13 ఆపరేషన్ వాలంటైన్. ఈ మూవీ 2024లో విడుదలైంది. దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా. సుమారు 45 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది. నంబర్ 14 మట్కా. ఈ మూవీ 2024లో విడుదలైంది. దర్శకుడు కరుణ కుమార్. సుమారు 30 నుంచి 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది. నంబర్ 15 కొరియన్ కనకరాజు. ఈ మూవీకి దర్శకుడు మెల్లపాక గాంధీ. ఈ మూవీ ఈ రోజు ఆగస్టు 7, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. సుమారు 80 నుంచి 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. నంబర్ 16 బరి. ఈ మూవీకి దర్శకుడు యదువంశీ. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. సుమారు 60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. ఈ లిస్టులో మీకు బాగా నచ్చిన వరుణ్ తేజ్ మూవీ ఏది కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే కొరియన్ కనకరాజు మరియు బరి మూవీస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత గ్రాస్ కలెక్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారో మీకు ఇచ్చిన కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి బడ్జెట్ అండ్ కలెక్షన్స్, హిట్స్ అండ్ ఫ్లాప్స్ కంటెంట్ కోసం మా ఛానల్ స్టోరీ మీటర్ తెలుగుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.